గంజాయి మత్తు పదార్థాలకు యువత బానిసై జీవితం పాడు చేసుకోవద్దు. పాల్కొండ డీఎస్పీ రాంబాబు. కురుపాం రెల్లి వీధి, డప్పు వీధి, డొనక వీధిలో డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో ముమ్మరంగా కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో కురుపాం రెల్లి వీధి, డప్పు వీధి, డొనక వీధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించి యువతకు, ప్రజలకు గంజాయి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టంపై అవగాహన కల్పించిన పోలీసులు 12 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట, చిన్నమేరంగి సీఐలు హరి, తిరుపతిరావు, ఎస్ఐలు నారాయణరావు, శివప్రసాద్, అనీష్, నీలకంఠరావు, ప్రసాద్, షణ్ముఖరావు, ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పత్రికా సోదరులందరూ కూడా ఈరోజు మెగా కార్డన్ డే సందర్భంగా పాలకొండ సబ్ డివిజన్లో కురుపాం పోలీస్ స్టేషన్ పరిధిలో టౌన్లో కురుపాం గ్రామంలో ఈ దొనక వీధి, అలాగే ఎస్సీ వీధి, మాలవీధి ఏరియాస్లో ఉన్న సమాచారం మేరకు గతంలో ఇక్కడ కొంత నాటుసారా ఇవన్నీ ఉండేయని చెప్పి దాని మీద ఈరోజు ఇక్కడ కార్డినెన్స్ చేయడం జరిగింది. మొత్తం సబ్ డివిజన్ స్టాఫ్ మొత్తం కలిసి ఇక్కడ చేయడం జరిగింది. ఇది అందులో భాగంగానే ఇక్కడ ప్రజలందరూ కూడా అంటే ప్రస్తుతానికి అయితే ఒక 12 వెహికల్స్, 1 ఆటో రికార్డ్స్ వెరిఫై చేయాల్సింది. అవి మనం రికార్డులు అయితే ప్రజెంట్ లేవు, అవి తీసుకొని అది వెరిఫై చేయాల్సింది. కదరి మెటీరియల్స్ ఏం దొరకలేదు, కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్కి, ప్రజలకు అందరూ కూడా ఒక అవగాహన సదస్సులాగా పెట్టడం జరిగింది. ఈ గంజాయికి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అనేది ముఖ్యంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో చేసాం ఇది. అయితే ఈ ఏరియాలో గతంలో 1-2 పెడ్లర్స్ బయట వేరే చోట్ల కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి. అందువల్ల ఇక్కడ ముఖ్యంగా ఏదైనా దొరకవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ కార్డినెన్స్ జరిగింది. మొత్తం ఎస్పీ గారు ఆదేశాల మేరకు, ఏగల ఐజీ గారు ఆదేశాల మేరకు ఈరోజు మెగా కార్డినెన్స్ సెర్చ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అడుగుతారా?